హాయ్ అండి, చేపల పులుసు పెట్టానండి. ఈసారి చేప ముక్కలు వేపి పెట్టానండి. ప్రతిసారి మామూలుగా పెడతానండి. చేప ముక్కలు కారం పసుపు పట్టించి ఒక 15 నిమిషాలు అట్టు పెట్టానండి. అట్టు పెట్టిన ముక్కల్ని నూనెలో ఇలాగా కొద్దిగా వేపుతున్నానండి. ఒక నిమిషం వేపానండి. వేపిన ముక్కలన్నీ తీసుకుని ఉరుక్కుని పెట్టుకునండి. ఉల్లిపాయ పేస్టు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ధనియాలు వేసి మిక్సీ పట్టానండి. ఒక ఉల్లిపాయ వేసానండి. వేసిన పేస్ట్ అండి ఇది. వేసి బాగా వేగనివ్వాలి. ఒకటి చిన్న టమాటా వేసానండి పేస్ట్ చేసి. పసుపు వేసుకోవాలండి. వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ పేస్టు. ఒక్క టమాటా అంటే పేస్ట్ చేసి వేసానండి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మీరు కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేను ఒక పెద్ద స్పూనుతోటి 3 స్పూన్లు వేసానండి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పులుపు వేసుకోవాలండి. చేప ముక్కలు బట్టి మీరు పులుపుని తినటం బట్టి వేసుకోవాలండి. నేను చేప ముక్కలకి సరిపడగా వేసాను. వేసి పులుసు మరిగిన తర్వాత ఈ వేపిన ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి మరగనివ్వాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ముక్కలు వేసేసుకోవాలి. విడిపోవమాట అండి. ముక్కలు అలా ఉంటాయండి. పచ్చి వేస్తే కొంచెం విడిపోతాయి. ఈసారి ఇలా పెట్టానమాట అండి. ఎక్కువ పచ్చి పెడతానండి. కొత్తిమీర లేదని కరివేపాకు వేసానండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి మూత పెట్టి మరగనివ్వాలండి దగ్గర పడే వరకును. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. విడిపోవమాట అండి. ముక్కలు అలా ఉంటాయి మాట అండి. ఈ బెండకాయ ఉంటే బెండకాయ వేసుకోవచ్చండి. వంకాయ ఉన్నా వంకాయ కూడా వేసుకోవచ్చండి. మీరు ఏది వేసుకోవాలంటే అది వేసుకోవచ్చండి. నేను ఇంకేమీ వేయలేదండి ఈసారి. వట్టిదే పెట్టానండి. అంతే అండి, చేపల పులుసు అండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి.